ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు గ్రామ పంచాయతీ అధికారులు. నిర్మాణ పనులు కూల్చివేసినందుకు నిరసనగా రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు ఇంద్రవెల్లి వాసులు. రాస్తారోకోతో ఇంద్రవెల్లిలో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నిలిపివేతతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు గ్రామ పంచాయతీ అధికారులు. నిర్మాణ పనులు కూల్చివేసినందుకు నిరసనగా రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు ఇంద్రవెల్లి వాసులు. రాస్తారోకోతో ఇంద్రవెల్లిలో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నిలిపివేతతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు గ్రామ పంచాయతీ అధికారులు. నిర్మాణ పనులు కూల్చివేసినందుకు నిరసనగా రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు ఇంద్రవెల్లి వాసులు. రాస్తారోకోతో ఇంద్రవెల్లిలో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నిలిపివేతతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ ఫోన్లో అందిస్తారు. గణేష్, చెప్పండి. లక్ష్మి, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ రోజు ఉదయం నుంచి ఈ రోడ్డుపై ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ప్రభుత్వ భూములు కానీ రోడ్డుపై ఉన్నటువంటి అక్రమ కట్టడాలను పూర్తిగా తొలగించే పనిలో పడ్డారు. అయితే దీనికి నిరసనగా ఈ ఇంద్రవెల్లి గ్రామస్తులంతా రోడ్డుపై బైఠాయించి రస్తారోకో చేపట్టడం జరిగింది. అయితే ఇటు ఆదిలాబాద్ నుంచి ఉట్నూరు వెళ్లేటువంటి ప్రధాన రహదారి కావడంతో పూర్తిగా వాహనాలు అయితే నిలిచిపోవడం జరిగింది. ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నిలబడ్డది. అయితే వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటిది అని చెప్పేసి ఈ యొక్క ఇంద్రవెల్లి గ్రామస్తులు అయితే రోడ్డుపై బైఠాయించి నిరసన అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లక్ష్మి. రైట్ గణేష్, థ్యాంక్ యూ. कुछ भी नहीं होता।